వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ కుట్టు మిషన్లు ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో జిల్లాలో మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీకి సుమారు 600 కుట్టు మిషన్లు దాకా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోవూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని, ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు 80% అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇది 3 నెలలు జరగబోతుంది ట్రైనింగు. దీనికి ఇక్కడ ఒక టీచరు, కోఆర్డినేటరు అందరూ ఉంటారు. సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరో, ఒక 5 గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు, 8 గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో మొత్తం మీద 80% అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టు మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. సో ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగు, అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము. ఇందుకు ముఖ్యమంత్రి గారు ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది ఈ కుట్టు మిషన్లు. ఈరోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు మహిళలకు అందరికీ ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేషనల్ ఉమెన్స్ డే భాగంగా జిల్లా స్థాయిలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ కార్పొరేషన్ ద్వారా మనము నెట్టింగ్ యూనిట్స్, అదేవిధంగా దానికి సంబంధించిన టైలరింగ్ ట్రైనింగ్ ఈరోజు జిల్లా స్థాయిలో మొదలు పెట్టడం జరుగుతున్నాయి. సో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో జిల్లా స్థాయిలో సుమారుగా 4000 దాకా మందికి మనం ఈ యొక్క టైలరింగ్ ట్రైనింగ్ మొదలు పెడుతున్నాము. ఈ యొక్క టైలరింగ్ అంటే ఒకటే ఇనీషియల్గా మనం ఒక ఐటమ్ తీసుకున్నాం. అదేవిధంగా ఇంకా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాంటివి డిఫరెంట్ రకరకాల ట్రైనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే భాగంగా మీ అందరికీ ఇక్కడ వచ్చేసిన ఉమెన్ అందరికీ కూడా, మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు.